హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐటీబీపీకి సంబంధించింది. కానిస్టేబుల్ ర్యాంక్తో అయితే భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు. ఓవరాల్గా 3 రకాల ట్రేడ్లకు అయితే భర్తీ అనేది చేసుకుంటా ఉన్నారు. సో నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంప్లీట్గా వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. అండ్ అంతకంటే ముందు మనకి ఐటీబీపీ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా లింక్ ఇస్తూ ఉన్నాను. సో ఒకసారి వీడియో చూడండి. ఎలిజిబిలిటీ ఉంటే కనుక దానికి డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం అయితే చెప్పాలి. మనం చాలా వీడియోస్ అయితే చేయట్లేదు. అండ్ చాలా రకాల నోటిఫికేషన్స్ కూడా నేను మిస్ చేస్తూ ఉన్నాను. దానికి ఒక రీజన్ అయితే ఉంది. నాకు ఇంతకుముందుకు టైం అడ్జస్ట్ అయినట్టు ఇప్పుడైతే అడ్జస్ట్ అవ్వట్లేదు. అండ్ డ్యూటీ కూడా దూల తీరిపోతూ ఉంది. ఇంతకుముందు వేరే లొకేషన్లో ఉంటుండే. సో లొకేషన్ అయితే చేంజ్ అయిపోయినాను. కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. సో నాకు టైం అడ్జస్ట్ అయినప్పుడల్లా ఏదో ఒక నోటిఫికేషన్ కావచ్చు, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ కొంచెం ఓపిక పట్టండి. తొందరలోనే మళ్ళీ ప్రీవియస్లో ఎట్లయితే వీడియో చేసామో అదేవిధంగా మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయండి. అండ్ పేజ్కి మెసేజ్ చేసే వాళ్ళు కొంచెం ఓపికతోనైతే ఉండండి బ్రదర్. సో ఎందుకు అంటే టైం అనేది లేదు. సో అందరికీ ఒకేసారి రిప్లై ఇవ్వడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు. బట్ నాకు టైం అడ్జస్ట్ చేసుకుని అయినా ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తూ ఉన్నాను. సో కొంచెం ఓపికతో నుండి ఫాలో అవుతూ ఉండండి. అండ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడైతే చూసుకోవచ్చు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నోటిఫికేషన్ లింక్ ఇస్తూ ఉన్నాను. మీరు అక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ పయోనీర్ అని చెప్పేసి. ఓవరాల్గా 3 రకాల ట్రేడ్లకు అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఏపీ వాళ్ళు కావచ్చు, తమిళనాడు, కర్ణాటక ఏ స్టేట్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి సో బేసిక్ పే వచ్చేసి 21,700. సో దాదాపు ప్రతి ఒక్క కానిస్టేబుల్ ర్యాంక్కి కూడా బేసిక్ పే అనేది ఇంతే ఉంది. అండ్ అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా 30 నుంచి 40 వేల వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ త్రూ దాని నెట్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చినారు కదా. ఓవరాల్గా వచ్చేసి 108 పోస్టులకు అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ రేట్ చూసుకోవచ్చు కానిస్టేబుల్ కార్పెంటర్ అని చెప్పేసి. ఓవరాల్గా వచ్చేసి 56 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీ అనేది మెన్షన్ చేశారు. అన్రిజర్వ్లో వచ్చేసి 29, అండ్ ఎస్సీలో వచ్చేసి 7, ఎస్టీలో వచ్చేసి 8, ఓబీసీలో వచ్చేసి 6, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో వచ్చేసి 6. ఓవరాల్గా అయితే 56 వేకెన్సీ. అండ్ కార్పెంటర్ అంటే మీకు వర్క్ తెలుసు కదా. సో వడ్రంగి పని అన్నమాట. ఈ కిటికీలు చేయడం కావచ్చు, డోర్ చేయడం కావచ్చు, చైర్ చేయడం కావచ్చు, అండ్ సోఫాలు చేయడం కావచ్చు. సో యూనిట్లో ఏదైతే కార్పెంటర్ వర్క్ ఉంటుందో అదంతా కూడా ఈ కార్పెంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ మాసన్. ఇది సింపుల్గా చెప్పాలి అంటే లైక్ తాపీ మేస్త్రి లాగా అనుకోండి. సో తెలంగాణ అయితే మేస్త్రి అంటారు, మరి ఏపీలో ఏమంటారు తెలీదు. సో మన సిమెంట్ వర్క్ ఉంటుంది కదా, ఈ బిల్డింగ్లు కట్టడం, కన్స్ట్రక్షన్స్ కట్టడము. సో అట్లాంటి ట్రేడ్కి అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు. ఓవరాల్ వచ్చేసి 31 వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్లో వచ్చేసి 17, ఎస్సీలో వచ్చేసి 4, ఎస్టీలో వచ్చేసి 4, ఓబీసీలో వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 3 ఉన్నాయి. ఓవరాల్గా 31 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రేట్ వచ్చేసి కానిస్టేబుల్ ప్లంబర్. సో ప్లంబర్ అంటే మీకు అందరికీ వర్క్ తెలిసే ఉంటుంది కదా. సో మన ఇంటి దగ్గర ఏదైతే వర్క్ చేస్తారో సేమ్ టు సేమ్ ఇక్కడ యూనిట్లో చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ క్వార్టర్స్లో కావచ్చు, ఆఫీసెస్లో కావచ్చు, అండ్ ఆఫీసర్ ఇళ్ళల్లో కావచ్చు, సేమ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి 21 ఉన్నాయి. అన్రిజర్వ్లో వచ్చేసి 12, ఎస్సీలో వచ్చేసి 2, ఎస్టీలో వచ్చేసి 3, ఓబీసీలో వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 2. ఓవరాల్గా వచ్చేసి 21 వేకెన్సీ అనేది భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కూడా ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చినారు చూసినారా, www.recruitment.itbppolice.in అని చెప్పేసి. సో త్రూ ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్, అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు, దానికి రిలేటెడ్ అయితే చూసుకుందాము. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి ఎవరైతే అన్రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు మీరు చూసినట్టయితే. సో 18 9th month 1999 to 17th September 2004. సో ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా. సో ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న అన్రిజర్వ్ క్యాండిడేట్స్ కావచ్చు, అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి అప్ టు 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటా ఉన్నాను ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇన్ కేస్ అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తూ ఉన్నాను. మీరు అక్కడ నుంచి ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th పాస్ అంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఐటీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు.
ఇక్కడ మనకు ఐటీఐలో వచ్చేసి కార్పెంటర్ ట్రేడ్ చాలామంది చేసి ఉంటారు అండ్ ప్లంబర్ కూడా చాలామంది చేసి ఉంటారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ప్లంబర్ ఐటీఐలో చేసి ఖాళీగా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మాసన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనికి నాకు తెలిసినంత వరకు అయితే ఐటీఐలో ఈ ట్రేడ్ అనేది ఎవరు కూడా తీసుకోరు. సో కాబట్టి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందనుకో, తాపీ మేస్త్రిగా వర్క్ చేసినట్టు, సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో కూడా అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టుకు అయితే ఐటీఐలో ఆ ట్రేడ్తోని అసలు కోర్స్ చాలా తక్కువ మంది చేస్తారు. సో అప్లికేషన్ అయితే చేసుకోండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో. ఒకవేళ హాల్ టికెట్ వస్తే మీ లక్. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత అక్కడ మనం రిక్వెస్ట్ చేసినా కూడా పాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే చెప్తా ఉన్నాను కదా, ఐటీఐలో ఆ ట్రేడ్ అసలు ఎవరు చేయరు, ఈవెన్ ఎవరు కూడా టచ్ చేయరు. సో అక్కడ కాంపిటీషన్ ఉండదు కాబట్టి మ్యాక్సిమము ఆ ఒక్క ట్రేడ్లోనే రిలాక్సేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈ కార్పెంటర్లో కావచ్చు, ప్లంబర్లో కావచ్చు, డెఫినెట్గా ఐటీ అయితే చేసి ఉండాలి అండ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఏదైతే ఉంటుందో ఇందులో కూడా అదే ఉంటుంది. కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఐటీబీపీ అండర్లోనే జరుగుతుంది. అండ్ పోస్టులు పెంచడం కావచ్చు, తగ్గించడం కావచ్చు, మొత్తం కూడా ఐటీబీపీకి రైట్ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తారు. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్టీ అండ్ పీఈటీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత వచ్చేసి ట్రేడ్ టెస్ట్, ఆ తర్వాత వచ్చేసి మెడికల్, అండ్ ఇన్ కేస్ మెడికల్లో ఫెయిల్ అయితే రీమెడికల్, ఫైనల్గా వచ్చేసి మెరిట్ లిస్ట్. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ అవన్నీ ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేద్దాము. అండ్ ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి అంటే ఏ రోజు నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అంటే 19/8/2022 రోజున మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కాబోతూ ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 17th September 2022. సో మళ్ళీ చెప్తా ఉన్నాను, మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ మంత్ 19th వచ్చేసి స్టార్ట్ కాబోతూ ఉంది. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఐటీఐలో చాలా తక్కువ మంది కూడా ఆ కోర్స్ అనేది చేసి ఉంటారు. సో నేను సెలెక్షన్ ప్రొసీజర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉందనుకోండి ఈ నోటిఫికేషన్ కోసము డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది, అక్కడ నుంచి అయితే మెసేజ్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.